ఈవెన్ మర్డర్ చేసినా సరే, ఒక వ్యక్తిని చంపినా సరే, చచ్చిపోయిన వ్యక్తి పగ పెట్టుకునే అవకాశం లేదు. ఈ చంపిన వ్యక్తికి దేవుడు శిక్షిస్తాడే తప్ప చచ్చిపోయిన వాడికి అధికారమే. ఎందుకో తెలుసా? కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టింది మన మరణం నుంచి తప్పించుకోవడానికి. హల్లెలూయా. మనం ఒకరి ద్వారా చంపబడాలని కాదు. అందుకే ఈ మరణపు ముళ్ళను విరిచిన ప్రభువు చెప్తున్న మాట, చచ్చిపోయిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, గుర్తుపెట్టుకోవాలా. అయ్యో నాకు అన్నీ ఉన్నాయని అనుకోవచ్చు. అయ్యో నేను సింహంలాగా బ్రతుకున్నాను, సింహంలాగా బ్రతికినా సరే చివరికి సింహం చచ్చిపోయేది ఇదే. ప్రతి సింహము ఇలాగే చచ్చిపోతుంది, తనను తను చంపుకుంటుంది. తనను తను చంపుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడమే. ఆత్మహత్య చేసుకుంటే పరలోకం ఉంటుందా? అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే చచ్చిపోయిన సింహము కంటే బ్రతికున్న కుక్క, చచ్చిపోయిన వాళ్ళకంటే బ్రతికున్న నీవు నేనే మేలు. ఎందుకని? ఇంకా ప్రభువుని తెలుసుకోవచ్చు, మంచి జీవితం జీవించవచ్చు. కనుక వ్యర్థమైన జీవితాలు జీవించకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, నీ జీవితాన్ని గాన నువ్వు సక్రమంగా నువ్వు అలవాటు చేసుకొని యేసునందు విశ్వాసం ఉంచగలిగితే తప్పకుండా దేవుడు నీకు ఇహమందు అంటే పరలోకములో గొప్ప ధనాన్ని నీకు ఇస్తాడు, గొప్ప ఆస్తి పనులు చేస్తాడు. మీకు తెలుసో తెలియదో, ఈ లోకములో నువ్వు ఒకవేళ అన్ని విషయాల్లో నువ్వు వెనుకబడిపోయినావేమో కానీ నువ్వు యథార్థమైన జీవితం జీవించినట్లయితే, ఈ లోకంలో నీకు ఏది లేకపోయినా క్రీస్తును సంపాదించుకుంటే గాన తప్పకుండా నీవు పరలోక రాజ్యంలో గొప్ప స్థానం పొందుకుంటావు. సింహంలాగా బ్రతకాలే కానీ సింహంలాగా చావకూడదు, గుర్తుపెట్టుకోండి. చివరి మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఉండవద్దు. చచ్చిపోయిన వారు ఎక్కడెక్కడ సమాధులున్నాయో మీరు చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు వారు మధ్యాకాశం మీదకి వచ్చినప్పుడు ఆయన పిలుస్తాడు. బూర ఊదినప్పుడు ఈ ప్రపంచంలో హిందువైనా ముస్లిమైనా వాడు ఎవడైనా సరే ప్రతి మనిషి ఎక్కడ భూస్థాపితం చేయబడినాడో అక్కడి నుంచి లేపబడతారు. క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్కడు కూడా లేపబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం అని పరలోక రాజ్యానికి పరదేశాన్ని రెండు ఉంటాయి. ఈ మధ్యలో జడ్జిమెంట్ జరుగుతుంది. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పరలోకం వెళ్ళరు, పరదేశం అని ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తెలుసునా? నేడు నువ్వు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో దొంగడుతున్నాడు ప్రభువా, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని. అప్పుడు అంటాడు యేసయ్య, పరదేశంలోకి నువ్వు ఉంటావు అంటే పరలోకము కాదు, పరదేశంలో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళ విశ్వాసులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మరి దేవుని నమ్ముకోకుండా చచ్చిపోయిన వాళ్ళందరూ పాతాళానికి సిద్ధం చేయబడినారు. అంతే, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దేని కోరుకోవాలనో రెండు ఆప్షన్సే, మూడో ఆప్షన్ ఉండదు, మూడో అవకాశమే ఉండదు. నువ్వు ఎన్నిసార్లు అయినా సరే ఒకటే ఆప్షన్ ఎన్నుకోవాలా, మంచిగా చెడా. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ప్రభువును విశ్వసించి యథార్థమైన జీవితాన్ని జీవించాలి. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించాలి.